దానికి ఇప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెడుతుంది. 4,500 కోట్లు అంటే ఆల్రెడీ పాలమూరు కింద కవర్ అయిన ఆయకట్టుకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టాం. సేమ్ ఆయకట్టు, కొత్త ఆయకట్టు కాదు. కానీ నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో కొడంగల్ నియోజకవర్గానికి వచ్చేది 50,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 150,000 ఎకరాలు పడుతుంది. నువ్వు తవ్వాల్సింది కాల్వ కరవెనకేలు. ఇవాళ మక్తల్కు 1,00,000 ఎకరాలు పడుతుంది, నారాయణపేట 1,00,000 ఎకరాలు పడుతుంది, కొడంగల్ 150,000 ఎకరాలు పడుతుంది. కాలువ రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో 4,500 కోట్లు పెట్టినావు. ఏమొస్తుంది? మక్తల్కి 25,000, నారాయణపేటకి 20,000, కొడంగల్కు 50,000. అదే పాలమూరు కాలువ అవుతే ఇదే పైసలలో పూర్తవుతుంది. ఇదే పైసలలో నారాయణపేటకు 1,00,000, కొడంగల్కు 50,000, మక్తల్కో 1,00,000 ఎకరాలు పడుతుంది కదా. ఎందుకు దవుతలేవు కాలువలు? ఎందుకు కాలువలు పెండింగ్ లో పెట్టినావు? 2.5 ఏళ్ల నుంచి మేము కాలువలకు టెండర్లు కూడా పిలిచి రెడీ పెట్టినామే. కాలువ తవ్వుడు స్టార్ట్ చేయవా అంటే టెండర్లు క్యాన్సిల్ చేసి 2.5 ఏళ్లకెళ్ళి సమయాన్ని వృధా చేస్తున్నావు. రైతులకు నువ్వు ఇలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.